అకారణంగా తన భర్తతో పాటు గర్భవతిగా ఉన్న తనను కొట్టిన వారిపై తగిన చర్యలు చేపట్టి తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఓబులవారిపల్లె మండలం చిన్నరాజుపోడు గ్రామానికి చెందిన బాధితురాలు సాలమ్మ కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేసి మాది మీ ట్రైన్ స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టినారమ్మా, నువ్వు రావాలా ఈసారి ఇవ్వాలని చెప్పి నన్ను స్టేషన్కి పిలిపించారు. 17 ఏళ్ళ బాబుని పిలుచుకొని నేను వెళ్ళిపోయినాను బైక్లో. నేను వెళ్ళాలకు మా ఇంటి ఆయన కొట్టి స్టేషన్లో కూర్చోబెట్టారు. నేను వెళ్ళి ఏమైంది సార్ ఎందుకు పిలిపించారు అని అడిగాను. అడిగితే మీరు మారరానని అమ్మాయిని నన్ను కడుపు మీద కాలుతో తన్నాడు. అప్పటికే నేను స్పృహ లేకుండా పడిపోయాను, బ్లీడింగ్ అవుతా అనేది. రాత్రి డిశ్చార్జ్ చేసి పంపించేశారు. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. నేను 11 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, అబ్జర్వేషన్లో పెట్టినారు. బ్లీడింగ్ అవుతూ ఉంటే 9వ నెల ప్రెగ్నెన్సీ. నేను 10వ తేదీ ఈ నెల 20వ తేదీ డేట్ ఇచ్చారు, డెలివరీ డేటు. బ్లీడింగ్ పోతుందని నన్ను అక్కడ అడ్మిట్ చేశారు. మేడం వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టారు నన్ను డిశ్చార్జ్ చేశారు. స్పృహలో లేను నేను. బ్లడ్ కావాలా, అమ్మాయికి బ్లడ్ ఎక్కియాలా, అందాక స్పృహలోకి రాదు అంటే మా ఇంటి వచ్చి ఇచ్చారు. కోడూరు ఎస్ఐ గారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అక్కడికి వెళ్తే మాకే న్యాయం జరగలేదు. ఊరిగా నన్ను పీపించి కొట్టాల్సినంత అవసరం మేము వచ్చి ఎస్ఐ గారు కొట్టారు నన్ను. డాక్టర్ నాయక్ ఆయన పేరు, ఎస్ఐ. మీ ఇంటి ఇలాగా స్టేషన్ పిలిపించి కొట్టారమ్మా, మీరు రావాలి, మేము మాట్లాడాలి మీతో అని పిలిపించారు. నేను వెళ్ళి అడిగిన దానికి మీరు మారరానని మా మీద చేయి చేసుకున్నారు. నేను దేనికి సార్ ఎందుకు సమాధానం కూడా చెప్పకుండా చేయి చేసుకుంటున్నారు అనే లోపలే ఆయన నన్ను కొట్టేశాడు. అప్పటికే నాకు బ్లీడింగ్ అయిపోతుంది. కడుపున తన్నాడు కాలుతో సారు. బ్లీడింగ్ అవుతూ ఉంటే మా ఇంటే నీదేదో పరిస్థితి బాగలేదని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళు అడ్డగించుకున్నారు. కానీ మా ఇంటిని గొడవ చేసి మా భార్యను ముందు ముఖ్యంగా నేను హాస్పిటల్లో చేసిన తర్వాత ఏదన్నా ఉంటే నేను మాట్లాడతాను అన్నాడు. కానీ ఆయన ఏరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని మాదిరిగా ఆయన మీరు చేయి చేసుకున్నారు. వాళ్ళ దగ్గర తీసుకున్నారని నాకు తెలిసింది. సారే అన్న అక్కడ కానిస్టేబుల్ సార్ ఉన్నాడు ఒకడు, ఆయన చెప్పారు నాకు ఈ మాదిరిగా కొట్టించారు మా వాళ్ళకి పార్ట్నర్షిప్ కావాలి అంట. అంటే మేమేదో తినక మేము పేదవాళ్ళమే సార్, తినక ఏదో 10 రూపాయలు ఎత్తి పెట్టుకొని మేము ఛానల్ పెట్టుకొని ఉన్నాం. ఆ ఛానల్ గురించి సరిపోయిన వాళ్ళకు మేము పార్ట్నర్షిప్ ఇవ్వాలని వాళ్ళు కొట్టించారు సార్. నా పేరు చౌడవరం సుబ్బనరసయ్య. నేను సొంత సైనికులు కనపూర్ అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నాను. ఓలారపల్లి మండలం చంద్రాజపూర్ గ్రామానికి చెందిన దార్ల సారమ్మ అనే ఆవిడ దార్ల ఆనందబాబు అని ఆయన వేరే సమస్య పైన పోలీస్ స్టేషన్ తీసుకున్నాను. పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఎవరు లేకపోతే అప్పుడే పోయేటప్పటికి అతను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాయక్ గారు ఆయన ఏదో కక్ష కట్టి ఆయన కొట్టినాడు. కొట్టిన తర్వాత ఆడుంటే కానిస్టేబుల్ కానీ ఫోన్ చేశామమ్మా, మీ ఆయన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మీ ఆయన కొట్టినారమ్మా, తొందరగా రమ్మని చెప్పని ఎస్ఐ గారు కానిస్టేబుల్ చెప్తే ఇవి అక్కడికి వెళ్ళింది. ఇవి అక్కడికి వెళ్ళింది మా భర్త ఏం తప్పు చేయని కొట్టినారు సార్ అని చెప్పానంటే ఈమెను మాదానా నిన్ను ఊరికి రమ్మన్నారని చెప్పి ఆయన కూతు మాట్లాడి ఆమె ప్రెగ్నెన్సీ అయినా కానీ ఆమెను కాలుతో తన్నాడు. తినేటప్పుడు అక్కడే పడిపోయిన తర్వాత మళ్ళీ ఆమె ఏమైనా జరిగితే పోలీస్ స్టేషన్కి ఏమైనా ఇబ్బంది పడతారని అప్పుడప్పుడు మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చుకొని తిరుగు తీసుకుపోయినారు. ఒక ఆడకూతురు భర్తను వేధించడమే కాక ఒక ఆడకూతురు తీసుకుని సపోర్ట్ పోతే ఆమె కొట్టడం చాలా అన్యాయం. ఒక పవర్ఫుల్ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐగా ఉండే వ్యక్తి నాయకని ఆయన ఈ మరి దారుణంగా ఒక లేడీని కొట్టడం ఎంతవరకు కాదని మేము భావిస్తున్నాము. ఇట్లాంటి తప్పులు ఎక్కడ జరగకుండా న్యాయం జరగాలని చెప్పి ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాను. ఇదే విషయం ఇతను న్యాయం చేయకుండా డైరెక్ట్ హోమ్ మినిస్టర్ గారికి నేను పోయి ఆయనకు న్యాయం చేయాలని మేము అన్ని తెలుసు గారు ఆయన సపోర్ట్గా నిలబడి ఆయనకు న్యాయం చేయాలని కోరుకుంటాము. జై భీమ్.